న్యూస్ మనం చూస్తున్నాం. జంతర్ మంతర్లో సిజేపీ నిరసనలు దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించాయో మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు ఒక కొత్త విషయం బయటపడుతుంది. ఈ నిరసనల్లో ఉగ్రవాదులు ఆందోళనని మరింత పెంచడానికి, అక్కడ హింసాత్మక ఘటనలకి ప్రేరేపించేందుకు కుట్ర చేశారు అంటూ ఇప్పుడు కొంత సమాచారం అందుతోంది. 4 మైనర్లు సహా మొత్తం 9 మందిని ఇప్పటి వరకు పోలీసులు అరెస్ట్ చేశారు. 3 తుపాకులు, 4 పెట్రోల్ బాంబులు స్వాధీనం చేసుకున్నారు. ఐఎస్ఐ ఆదేశాల ప్రకారం పనిచేస్తున్నట్లుగా గుర్తించారు. జంతర్ మంతర్ నిరసనల్లో 9 మంది ఉగ్రవాదులు పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. నిరసనల్లో దాడి ప్రయత్నం విఫలమైనట్లుగా కూడా అధికారులు గుర్తించారు. జూలై 20న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని పార్లమెంట్ను సిజేపీ ఆందోళనకారులు ముట్టడించిన విషయం మనం చూసాం. ఈ నేపథ్యంలో అడ్డుకున్న పోలీసులపై రాళ్లు, కర్రలతో దాడి చేశారు. పరిస్థితి అదుపు తప్పడంతో ఆందోళనకారుల మీద పోలీసులు లాఠీ చార్జ్ కూడా చేశారు. లాఠీ చార్జ్ చేసి టియర్ గ్యాస్ ప్రయోగించడం మనం చూసాం. ఈ ఘర్షణల్లో పలువురు పోలీసులు, ఆందోళనకారులకు తీవ్ర గాయాలయ్యాయి. ఘర్షణలకు కారణం ఉగ్రవాదులే అంటున్నారు పోలీసులు. సిజేపీ ఆందోళనలపై దర్యాప్తు కొనసాగుతోంది అంటూ అధికారులు వెల్లడించారు. ఈ అంశానికి సంబంధించి మనం 2 కీలక విషయాలను గమనించాలి. ఒకటి, పోలీసులు చాలా సందర్భాల్లో చెప్పారు, మా మీద కొంతమంది దాడి చేస్తున్నారు, వాళ్ళు స్టూడెంట్స్ కాదు, ఇంకెవరో ఉన్నారు ఇక్కడ అని చెప్పడం మనం చూసాం. ఈవెన్ స్టూడెంట్స్ కూడా చెప్పడం మనం చూసాం. అక్కడ సిజేపీ చెప్పింది కూడా అదే మాట. ఏమని, ఎవరో వచ్చారు, మారువేషాల్లో వచ్చి పోలీసుల మీద దాడి చేస్తున్నారు మా పేరు చెప్పి అని చెప్పి. అయితే కొంతమంది సిజేపీ సపోర్టర్స్ ఏం చెప్తున్నారంటే, పోలీసులే లేదంటే ప్రభుత్వమే కొంతమంది ముసుగుల్లో పంపించి, అంటే మారువేషాల్లో పంపించి వాళ్ళ మీద వాళ్లే దాడులు చేయించుకొని అక్కడ సిజేపీ మీద బ్లేమ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు అని చెప్పి వాళ్ళు అప్పుడు అన్నారు. అయితే ఇప్పుడు అసలు విషయం బయటకు వచ్చింది. కొంతమంది ఉగ్రవాదులు ఆ సిజేపీ ప్రొటెస్ట్లలోకి వెళ్ళి, ఇట్ వాజ్ వెరీ అన్ఆర్గనైజ్డ్ ప్రొటెస్ట్, మనందరికీ తెలిసిందే. ఎవరైనా రావచ్చు, ఓపెన్, ఎవరైనా రావచ్చు, ఎంతమంది అయినా రావచ్చు, అక్కడ సపోర్ట్ తెలపొచ్చు సిజేపీ చేస్తున్నటువంటి ప్రొటెస్ట్లకి. ఇన్ఫ్యాక్ట్ ఒకానొక సమయంలో ఏదైనా చేసుకోవచ్చు అక్కడ. అంటే యూ కెన్ గివ్ ఎనీ కైండ్ ఆఫ్ స్లోగన్స్, యూ కెన్ డూ ఎనీ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్. ఎవ్వరూ అడ్డు చెప్పేవాళ్ళు లేరు అక్కడ అన్నట్లుగా తయారైంది. బికాస్ దెర్ ఈజ్ నో కంట్రోల్, ఇట్ వాజ్ వెరీ అన్ఆర్గనైజ్డ్. సో ఒకానొక సమయంలో దారి తప్పిందా, వీళ్ళ నినాదం దారి తప్పిందా, వీళ్ళ ప్రొటెస్ట్ దారి తప్పిందా అన్న పరిస్థితి వరకు వెళ్ళింది. బట్ ఎనీవే ప్రెషర్ పెరిగింది. బట్ ఇక్కడ మరొక విషయాన్ని మనం గమనించవచ్చు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తున్న సమయంలో రాజీనామా లెటర్లో కూడా చాలా క్లియర్గా రాజీనామా చేస్తున్నాను అంటూ ఒక లెటర్ రిలీజ్ చేయడం మనం చూసాం. ఈవెన్ ఆ లెటర్లో కూడా ఆయన ఇదే చెప్పారు, కొన్ని విచ్ఛిన్న శక్తుల చేతుల్లోకి, విద్రోహ శక్తుల చేతుల్లోకి ఈ పోరాటం వెళ్ళడం నాకు ఇష్టం లేదు, అందుకని నేను రాజీనామా చేస్తున్నాను అంటూ హీ మెన్షన్డ్ ఇట్ వెరీ స్పెసిఫిక్గా. సో దాని అర్థం ప్రభుత్వం అప్పటికే గమనించింది, అబ్జర్వ్ చేసింది, ఈ సిజేపీ ప్రొటెస్టుల్లో కొంతమంది విద్రోహ శక్తులు కూడా భాగం అవుతున్నారు. ఐ డోంట్ మీన్, ఆర్ ఈవెన్ గవర్నమెంట్ కూడా వాళ్ళ ఉద్దేశం ఏంటి, సిజేపీ ప్రొటెస్టే మొత్తం ఉగ్రవాదులు చేస్తున్నారని చెప్పడం వాళ్ళ ఉద్దేశం కాదు ఇక్కడ. కానీ ఆ ప్రొటెస్ట్ని, ఒక అన్ఆర్గనైజ్డ్ ప్రొటెస్ట్ని ఆసరాగా చేసుకొని మనం సినిమాల్లో చూస్తుంటాం. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, కొన్ని విద్యార్థులు సినిమాల్లో ఎక్కడో ఒక ప్రొటెస్ట్ చేస్తూ ఉంటారు, పోలీసులు వస్తారు వాళ్ళని కంట్రోల్ చేయడానికి. రౌడీలు కావాలని స్టూడెంట్ రూపంలో వెళ్ళి పోలీసుల మీద దాడి చేయడం, తర్వాత దాడి పెద్దదవ్వడం, గొడవలు పడడం, చాలామంది ఎన్కౌంటర్లు జరగడం, ఇలాంటివన్నీ మనం చూస్తుంటాం. సినిమాల్లో జరిగే డ్రామానే సింపుల్గా. కాకపోతే ఇక్కడ సిజేపీ కానీ పోలీసులు కానీ కాదు ప్రొటెస్ట్ ఇక్కడ ఇవన్నీ ప్లాన్ చేసింది. ఉగ్రవాదులు ఆ అవకాశాన్ని వాడుకొని, ఎందుకంటే ఎవరైనా వెళ్ళొచ్చు, ఎవరైనా ఏమైనా చేయొచ్చు, అక్కడ ఏమైనా మాట్లాడొచ్చు అన్నట్లుగా తయారైంది. మోదీని తిట్టినా పట్టించుకునే వాళ్ళు లేరు, దేశాన్ని తిట్టినా పట్టించుకునే వాళ్ళు లేరు, లేదంటే రకరకాల మతాలని తీసుకొచ్చి అక్కడ గందరగోళం చేసినా అక్కడ పట్టించుకునే వాళ్ళు లేరు. సో అలాంటి పరిస్థితులు వాళ్ళకి చాలా వల్నరబుల్గా అనిపించింది సిచ్యువేషన్. సో ఈజీగా కరప్ట్ చేయొచ్చు, అక్కడ ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, అండ్ ఈజీగా వాళ్ళలోకి ఎంటర్ అవ్వచ్చు, మ్యానిపులేట్ చేయొచ్చు. సో అలా ప్లాన్ చేసుకున్నారు, పోలీసుల మీద దాడి చేయాలి, తిరిగి పోలీసులు దాడి చేస్తారు, అలా అలా పెద్దదవుతుంది, హింసాత్మక ఘటనలు చెలరేగాలి, యువతని ఇంకా రెచ్చగొట్టాలని చెప్పి ప్లాన్ చేశారు అంటూ తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే అరెస్టులు చేశారు, 9 మంది ఉగ్రవాదులు పాల్గొన్నారు అంటూ తెలుస్తోంది. ఇప్పటికే వరుస అరెస్టులు జరుగుతున్న ఈ అంశానికి సంబంధించి మరింత డీప్గా విచారణ జరుగుతోంది. వెల్, దెర్ ఈజ్ ఎ ఛాన్స్
సీజేపీ నుంచి ఈ విషయంలో కొన్ని అభ్యంతరాలు వ్యక్తం అవడానికి, ఎందుకంటే సీజేపీ ఈ విషయంలో మరిన్ని అనుమానాలను వ్యక్తం చేసే అవకాశం ఉంది. ఈ ఉగ్రవాదుల పేరుతోనో లేకపోతే కొన్ని కుట్రలకు పాల్పడ్డారన్న నెపంతో విద్యార్థుల్ని భయపెట్టడం, సీజేపీ కార్యకర్తలను భయపెట్టే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం అని చెప్పడానికి కూడా అవకాశం ఉంది. బట్ దే షుడ్ వెయిట్ ఫర్ ద రిజల్ట్. ప్రాపర్ ప్రొసీడింగ్స్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. బికాజ్ ఎవ్రీ వన్ కెన్ సే, మనందరం చెప్పొచ్చు ఈజీగా, ఇట్ వాజ్ వెరీ మచ్ వల్నరబుల్ అండ్ దెర్ ఈజ్ ఎ ఛాన్స్. ఇలాంటి ఒక ఉగ్రవాద శక్తులు అక్కడ దూరి ఇలాంటి ప్రయత్నం చేయడానికి ఛాన్స్ ఉంది. అక్కడ ఛాన్స్ లేదని మనం చెప్పలేం కదా. ఇదేం అసెంబ్లీనో పార్లమెంట్లో జరిగిన నిరసన కాదు కదా, నాయకులు చేసిన నిరసన కాదు కదా. బయట సెక్యూరిటీని దాటుకొని లోపలికి రావడానికో లేకపోతే ఎవరో ఏంటో గుర్తుపట్టడానికి కొన్ని వేల మంది అక్కడికి వచ్చారు. అందులో రకరకాల భావజాలాలు ఉన్నవాళ్ళు ఉన్నారు. అన్ని రకాల వాళ్ళు అక్కడికి ఒక గ్యాదరింగ్ అయింది. ఇన్ఫ్యాక్ట్ కొంతమంది యాంటీ గవర్నమెంట్ ఉన్నారు, ఇన్ఫ్యాక్ట్ కొంత రాడికల్ ఐడియాలజీ ఉన్నవాళ్ళు అక్కడ జాయిన్ అయ్యారు, లెఫ్ట్ భావజాలం ఉన్నవాళ్ళు వచ్చారు, లేదు అంటే నిజంగా స్టూడెంట్స్ కోసం ఉద్యమం చేస్తున్న వాళ్ళు ఉన్నారు, జెన్జీ ఉంది, అక్కడ అందరూ ఉన్నారు. ఏదో స్టూడెంట్స్కి అన్యాయం జరిగింది కాబట్టి న్యాయం కోసం పోరాడుతున్న ఒక ప్రొటెస్ట్ ఇది కార్యక్రమం మాత్రమే అని చెప్పేసి అనుకున్న వాళ్ళు కొంతమంది వచ్చారు. దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవాలనుకున్న వాళ్ళు కొంతమంది వచ్చారు, రెచ్చగొట్టి వైలెన్స్ క్రియేట్ చేయాలనుకున్న వాళ్ళు కొంతమంది వచ్చారు. సో ఎవ్రీబడి వాజ్ దేర్. కాబట్టి మనం పూర్తిగా లేదు, ఇది పూర్తిగా స్టూడెంట్సే ఉన్నారు, ఉన్న వాళ్ళందరూ స్టూడెంట్స్ అని చెప్పలేం, అందులో కుట్రలు లేదు అని చెప్పలేం. అండ్ అట్ ది సేమ్ టైం కొంత ప్రభుత్వం నుంచి కొన్నిసార్లు ప్రొవోక్ చేసే ఇన్సిడెంట్స్ కూడా జరిగాయని చెప్పేసి అక్కడ స్టూడెంట్స్ చెప్తున్నారు. పూర్తిగా వాటిని మనం కొట్టిపారేయలేని పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే వీ షుడ్ రెస్పెక్ట్, అక్కడ ఉన్నవాళ్ళు, గ్రౌండ్లో ఉన్నవాళ్ళు, బేర్ చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వీ షుడ్ కన్సిడర్ దేర్ ఒపీనియన్స్ ఆల్సో, వీ షుడ్ కన్సిడర్ దేర్ వర్డ్స్ ఖచ్చితంగా. సో లెట్స్ టేక్ ఎ లుక్, పోలీసులు ఏమంటున్నారు ఈ ఇన్సిడెంట్కి సంబంధించి చూద్దాం. देखिए, ये दो हमने टेरर मॉड्यूल्स बस्ट किए हैं कमिश्नरेट पुलिस अमृतसर की तरफ से. हमारे माननीय मुख्यमंत्री साहब का ये जीरो टॉलरेंस पॉलिसी है टुवर्ड्स काउंटर टेररिज्म, क्रॉस बॉर्डर स्मगलिंग और जो भी ऑर्गेनाइज क्राइम है, तो उसमें 9 आरोपी गिरफ्तार हुए हैं. 3 पिस्टल, 4 पेट्रोल बॉम्ब, मोटरसाइकिल है, एक लाइटर और कुछ लाइव कार्ट्रिजेस रिकवर हुए हैं. एक मॉड्यूल जो है रेलवे ट्रैक के ऊपर कैमरास लगा के पाकिस्तान को फीड भेजने का काम करता है. दोनों मॉड्यूल्स को आईएसआई के हैंडलर्स खुद हैंडल कर रहे थे और उसमें हमने 4 आरोपी गिरफ्तार किए हैं. जो कैमरा मॉड्यूल है, रेलवे ट्रैक जो जलंधर जा रहा है उसके ऊपर से कैमरा भी डिटेक्ट किया. जीआरपी का जुरिस्डिक्शन था, वहाँ केस रजिस्टर हुआ, बट कमिश्नरेट पुलिस अमृतसर अपनी तरफ से साथ में इन्वेस्टिगेशन करती रही और हमने सारे आरोपी और कैमरा वगैरह उनके हवाले भी किए. जो इनके साथ हमारे पास इन्होंने क्राइम किया था विद इन जुरिस्डिक्शन ऑफ कमिश्नरेट, वो एक्शन लिया गया. देखिए, ये दो हमने टेरर मॉड्यूल्स बस्ट किए हैं कमिश्नरेट पुलिस अमृतसर की तरफ से. हमारे माननीय मुख्यमंत्री साहब का ये जीरो टॉलरेंस पॉलिसी है टुवर्ड्स. సో మనం చూస్తున్నాం జంతర్ మంతర్ సీజేపీ నిరసనల్లో ఉగ్ర కుట్ర బయటపడినట్లుగా తెలుస్తుంది. 9 మైనర్లు సహా మొత్తం 9 మందిని అరెస్ట్ చేశారు. 3 తుపాకులు, 4 పెట్రోల్ బాంబులు స్వాధీనం చేసుకున్నారు. ఐఎస్ఐ ఆదేశాల ప్రకారం వారు పనిచేస్తున్నట్టుగా గుర్తించారు. జంతర్ మంతర్ నిరసనల్లో 9 మంది ఉగ్రవాదులు పాల్గొన్నారు అంటూ కూడా ఇప్పటికే గుర్తించారు. మరింత మంది బయటపడే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఈ నిరసనల్లో దాడి చేయాలని ప్రయత్నం చేశారు, కానీ విఫలమైందంటూ కూడా చెప్తున్నారు. జూలై 20న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ పార్లమెంట్ని ముట్టడించే ప్రయత్నం సీజేపీ చేయడం మనం చూసాం. పోలీసులు అడ్డుకున్నారు. అక్కడ పోలీసులపై రాళ్లు, కర్రలతో దాడి జరగడం, పరిస్థితి అదుపు తప్పడంతో ఆందోళనకారుల మీద పోలీసులు లాఠీచార్జ్ చేయడం, టియర్ గ్యాస్ ప్రయోగించడం మనం చూసాం. ఘర్షణలో పలువురు పోలీసులకు, ఆందోళనకారులకు కూడా గాయాలయ్యాయి. ఈ ఘర్షణలకు కారణం ఉగ్రవాదులే అంటూ పోలీసులు చెప్తున్నారు. సీజేపీ ఆందోళనలపై దర్యాప్తు కొనసాగుతుందంటూ అధికారులు వెల్లడించారు. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మామా. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే 1/2 కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం.